హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మామూలుగా ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే బాలింతలకు బలాన్ని ఇచ్చే ఆహారం ఏంటో దాని గురించి తెలుసుకుందాం. అంటే బాలింతలు ఎలాంటి ఫుడ్ తింటే మంచిది, ఎలాంటి తినకూడదు అని తెలుసుకుందాం. సరేనా? బాలింతకు పెట్టే ఆహారం ఆమెకు బలాన్ని ఇచ్చేలా, బిడ్డకు సరిపోయిన అన్ని పోషకాలు అందించేలా ఉండాలి. తల్లి పోషక విలువలన్న ఆహారం తీసుకుంటే పాల ద్వారా పోషకాలు బిడ్డకు అంది పాపాయి చక్కగా ఎదుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాలింతకు ప్రసన్నమయ్యాక కొన్ని రోజుల పాటు తేలిగ్గా జీర్ణమయ్యే బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. అప్పుడే పాలు బిడ్డకు కావలసినన్ని పడతాయి. ముఖ్యంగా శుద్ధమైన నెయ్యి ఎక్కువగా తినాలి. రోజులో 3-4 గ్లాసులు పాలు తాగాలి. ఇవన్నీ స్థాన్యం పెంచేవి. బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ, క్యారెట్, బీట్రూట్, బెండ వంటి కూరగాయలు, బియ్యం, పెసరపప్పు వేయించి చేసిన కిచిడి, పులగం వంటివన్నీ ఇందుకోసం తీసుకోవచ్చు. ఆహారంలో మెంతులు, జీలకర్ర, గసగసాలు, ఇంగువ, వాము, ధనియాలు ఎక్కువగా వాడాలి. ఇవి పాలు పడేలా చేయడంతో పాటు గర్భాశయం కుందించుకుపోవడానికి, రక్త ప్రసరణ తగ్గడానికి, నొప్పుల నుంచి ఉపశమనానికి తోడ్పడతాయి. మలబద్ధకం లేకపోతే వెల్లుల్లిని రోజు ఇవ్వచ్చు. యాపిల్, దానిమ్మ, బొప్పాయి లాంటి పళ్ళు తినవచ్చు. మళ్ళీ ఏం తినకూడదు? వీటికి దూరంగా ఉండాలి. ఆహారంలో కారం, మసాలాలు వద్దు. ఇవి తల్లిపాలు తగ్గడానికి కారణమవుతాయి. చిక్కుడు, జాతి గింజలు, బఠానీలు, శనగలు వద్దు. క్యాబేజీ, కాలీఫ్లవర్ కడుపులో వాయువులను పెంచుతాయి. మాంసాహారాలు పెట్టొద్దు. పుల్లటి పెరుగు, మజ్జిగ, ఇతర పుల్లటి ఏమి తినకూడదు. అలాగే ఆవకాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వాటికి దూరంగా ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.